పోయి పెట్టాలి. హలో అన్న, నమస్తే. నేను రఘు మాట్లాడుతున్నాను. చిన్న చిన్న ఈ వీడియో చేస్తున్నాం ఇక్కడ మేము, ఈ సతీష్ బ్లాగ్ లేఅవుట్ అని మీ ఏరియాలోనే. బోరంపేట్ సతీష్ లేఅవుట్ కే బ్లాక్. ఓకే. ఇప్పుడు ఏందన్నా ఇది డిస్ప్యూట్? అంటే వీళ్ళు అందరు ఉన్నారు, దాదాపు 300 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు వింటున్నారు మీరు మాట్లాడేది. అసలు ఇష్యూ ఏంది? అది చాలా సంవత్సరాలుగా నడుస్తుంది. ప్లాట్ల వాళ్ళకు తర్వాత ల్యాండ్ లార్డ్స్ ఏదో కేసు నడుస్తుంది కోర్టులో ఉంది ఆల్రెడీ. కాబట్టి ఈ మధ్యలో అందరూ యాక్టివ్ అయ్యి కట్టుకుంటున్నారు కొంతమంది. అంటే ఇప్పుడు అంటే మీ ఇదే ఏరియాలో ఉన్నారు, మున్సిపల్ కమిషనరు ఎలక్ట్రిసిటీ వాళ్ళకి లెటర్ రాసిండు మీరు పర్మిషన్లు ఇవ్వద్దని ఒకటి. ఇప్పుడు ఇలా పట్నం మహేందర్ రెడ్డి ఎంటర్ అవుతున్నాడు అన్నది వీళ్ళు చెప్తున్నమాట. డ్రీమ్ ప్రాజెక్ట్ కట్టబోతున్నాడు, చాలా పెద్ద ఎత్తున టవర్లు అది ఇది అని. డిస్ప్యూట్ అంటే వీళ్ళందరూ నమ్మమంటున్నారట, ఎంత కొంతకి ఇచ్చేది వెళ్ళిపోండి మీరు అందరూ అని చెప్తున్నారట క్లియర్ గా ఓపెన్ గానే. అది గ్రామ పంచాయతీ లేఅవుట్. గతంలో కూడా అసోసియేషన్ వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం సపోర్ట్ గా ఉన్నాం వాళ్ళకి. ఇప్పుడు 1984 లో కదన్నా లేఅవుట్ అయింది. అవును. మరి ఆ తర్వాతనే కదా వీళ్ళందరికీ డాక్యుమెంట్స్ అటు ఇటు చేసుకున్నది. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం అప్రోచ్ అయినారు. మనం ఇది అసోసియేషన్ ఇంతకుముందు ఉండే ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చిండ్రు. జెన్యూన్ కొన్న వాళ్ళు ప్లాట్ వాళ్ళు అయితే జెన్యూనే. వీళ్ళు జెన్యూనా? మీ ఆలోచన అంచనా ప్రకారం 100% జెన్యూనే. ప్లాట్ వాళ్ళు జెన్యూనే. సేమ్ టైం ల్యాండ్ వాళ్ళు ఏంటంటే కోర్టులో కేసు వేసినారు. వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది ఇప్పుడు. ఇక్కడ ఏం జరిగిందంటే ప్లాట్లు కొన్నారు, ల్యాండ్ వాళ్ళు 2-3 సార్లు అమ్మడంతో ల్యాండ్ ఎవరైతే తీసుకున్నారో అప్పుడు నరసింహరావు గారు కావచ్చు, తర్వాత ఈ జాస్తి వాళ్ళు కావచ్చు, మీరు చెప్పే కేలేవట్ అనేది జాస్తి వాళ్ళు. అదే ఇప్పుడు ఆ జాస్తి వాళ్ళు కూడా వస్తలేరట కదా ఇప్పుడు, ఆ జాస్తి సుధారా అని వాళ్ళు జనరల్ చాలా పెద్దోళ్ళు. ఇప్పుడు అడ్వకేట్ యాక్టివ్ ఉంటాడు, అడ్వకేట్ ఏదో చేస్తున్నాడు. కోర్టులో అయితే నడుస్తుంది వాళ్ళకి వీళ్ళకు. కోర్టులో వీళ్ళు కూడా 2-3 సార్లు వీళ్ళకి కూడా ఆర్డర్స్ వచ్చినట్టున్నాయి, ఇంజక్షన్ ఆర్డర్స్ వచ్చినట్టున్నాయి. ఇది ఎట్లయింది రగన్ అంటే ఒకసారి వీళ్ళకి ఫేవర్ వచ్చింది, ఒకసారి వాళ్ళకి ఫేవర్ వచ్చింది. కోర్టులో నడుస్తా ఉంది, ఎక్కడ అది ఎండ్ కాలేదు. కోర్టు అయితే నడుస్తున్నది. అఫీషియల్ పర్మిషన్స్ కానీ నేను కమిషనర్ ఫోన్ చేస్తేనేమో ఆయన ఏమన్నా తెలియదు అన్న, ఈ తర్వాత మాట్లాడతా అంటాడు. మొన్న ఒక రోజు చేస్తే ఓపెన్ గా చెప్పొచ్చు కదా, ఇప్పుడు మీరు చెప్తున్నారు, మరి అట్లా చెప్తలేరు వాళ్ళు కూడా. మేము అంత పుట్టి పెరిగిన వాళ్ళం కానీ విషయం అయితే తెలుసు వాస్తవంగా. వాళ్ళు కూడా మన దగ్గరికి మనము గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా సందర్భాలు వస్తే కూడా సరే మేము ఉంటాం. హరీష్ రావు ఒకసారి అక్కడ ల్యాండ్ మార్క్ ఏదో ఓపెనింగ్ వస్తే కూడా అసోసియేషన్ అందరూ కూడా కలిసిండ్రు. ఇప్పుడు వీళ్ళ పక్షాన మీరు నిలబడి ఒక ధర్నా పెట్టాలి ఈ చౌరస్తాలో. 100% ప్రజాభవన్ ముందు మీరు పెట్టాలి. వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు తప్పకుండా ప్లాట్ల వైపు కమిషనర్ చెప్పండి ఫస్ట్, అసలు ఎందుకు ఇయ్యరు పర్మిషన్స్ అన్నవి చెప్పండి. ఉన్న వాళ్ళే కరెంట్ కూడా ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇదే కే బ్లాక్ లో ఒక ఫారెస్ట్ అర్బన్ విల్లాస్ అపార్ట్మెంట్ పెద్దగా కడుతున్నారు కదా, మరి ఏ ఆఫీస్ ఎదురుగా అయ్యప్ప గుడి దగ్గర ఫారెస్ట్ అర్బన్ విల్లాస్ ఆర్ సంథింగ్ మోడర్న్ అర్బన్ లివింగ్ అని అయ్యప్ప టెంపుల్ అంటారు కాబట్టి నాకు ఐడియా ఉంది. కానీ అక్కడ కొంత వీళ్ళది ఉంది, పక్కనే ఆర్కే లేఅవుట్ అని హెచ్ఎండిఏ లేఅవుట్ అయింది. ఇప్పుడు కరెంట్ ఇళ్ళకి ఇస్తలేరు కానీ ఏ ఆఫీస్ ఇల్లు ఉంది కదా కే బ్లాక్ లో ఉందా నాకు ఐడియా. అన్ని ఇళ్ళనే ఉన్నాయి. కానీ స్కూల్ కట్టిండ ఈ బ్లాక్ లో మా లోకల్. చాలా మంది కమర్షియల్స్ రెంట్ కి ఇచ్చుకురు కానీ లేదు, అందరు కరెంటు తీసేసిరట. కొంతమంది ఏమో బిల్లు కట్టలేదని ఒకరిద్దరు తీసేసినట. ఆయన అలా లెటర్ రాసిండు ఎవరు కమిషనర్, మీరు ఎక్కడ కనెక్షన్లు ఇవ్వడానికి వీల్లేదని. మీరు కొంచెం దీన్ని చూడాలా, ఇది ఏందో మరి లెక్క. చేనిస్తలేరట, మొత్తం వస్తున్నారు కూలగొడుతున్నారట. ఆల్రెడీ ఒకటి కూలగొట్టిరు. మహేందర్ రెడ్డిది ఏంటంటే ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది ఆయనది ఉందటగా, పట్నం మహేందర్ రెడ్డిది ఏదో. ఇప్పుడు ఆయనే వస్తున్నాడు, ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ కడదాం అనుకుంటున్నాడు కదా ఇక్కడ. కాంగ్రెస్ లో వేరొక నుంచి టచ్ లేదు మనం. ఏదన్నా సరే వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు జెన్యూన్ 84, 82, 81 ఉన్న వాళ్ళకు ఇప్పుడు దీనికి ఫారెస్ట్ చెరువుల పక్కనేమో లేక్ వ్యూ అని పెడతారు, ఇప్పుడు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫారెస్ట్ వ్యూ అని పెడతారేమో. ఫారెస్ట్ వ్యూ అని పెట్టి కడతారేమో మరి. ఒక్కటి ఏంటంటే మీకు ఉన్న ఐడియా ఉండాలి, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియాలి. అక్కడ ఏమైందంటే జెన్యూన్ ప్లాట్లు ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా ఏ ఇబ్బంది వచ్చినా మనం అప్రోచ్ కావండి, మనం సపోర్ట్ చేద్దాం.
కాకపోతే మధ్యలో ఏం జరిగిందంటే కొంతమంది సర్టిఫైడ్ కాపీలతోని ఫేక్ డాక్యుమెంట్లతోని ఎంటర్ అయ్యారు, వాళ్ళకి మాత్రం ప్రమాదం ఉంటది. సరే కొంతమంది ఉంటారు కల్పిట్స్ ఉంటే ఉండొచ్చు, కానీ జెన్యున్ వాళ్ళకే చేయాలి కదా మనం. జెన్యున్ వాళ్ళకి 100% మనం సపోర్ట్ ఉంటాము. వాళ్ళు రమ్మనండి. నేను ఎవరో చింతల యాదగిరి అట మొత్తం ఆగమాగం చేస్తున్నాడు బౌన్సర్లను పెట్టి. ఇల్లీగల్ పార్కింగ్ అట, లేడీస్ ని పెట్టిండట. నేను చాలా సందర్భాల్లో సీఏ ఎవరి చింతల యాదగిరి ఏమనంటే కేసు పెడతా అంటున్నాడు, SC ST కేసా? మరి ఇది అన్యాయం కదా. కాంగ్రెస్ నాయకుడు ఆయన, ఇంతకుముందు BRS ఉన్నట్టుంది. ఎలాగుంటే అలాగ పోతారు. అప్పటి ఏంటంటే వాళ్ళకి అక్కడ వాళ్ళ యాదగిరి విషయంలో కూడా నేను సీఏ గారికి కూడా చెప్పిన, ఏంటంటే నైట్ వెహికల్స్ పార్క్ చేసి అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి, పనులు పార్క్ చేయలేదని కూడా చెప్పిన. నేను కూడా మాట్లాడతాను మళ్ళీ సీఏ గారితో ఏసీపీ గారితో మాట్లాడిన, SIతో కూడా మాట్లాడినా ఏం లేదు, అంతా బాగానే ఉంది అంటాడు ఆయన. మరి మీరు చెప్పండి, ఇప్పుడు ఆ చింతల యాదగిరిని కంట్రోల్ చేస్తే మొత్తం కంట్రోల్ అవుతుంది కొంతవరకు. ఆయన మన కంట్రోల్ ఉండడు, మీరు కంట్రోల్ చేయాలి, మీరు లీడర్. అరే మీరు ఎట్లా పెద్ద లీడర్ ఇక్కడ. 90 ఎకరాలు లాగా అంటాడు ఆయన. ఇప్పుడు 120 అంటుండట, అప్పుడు 90 అంటుండే. ఓకే, రైట్ అన్న, రైట్. సో మరి చూడాలి షంబీపూర్ రాజు ఎంతవరకు మరి కొట్లాడతాడు అన్నది ఏమో మరి, ఎందుకంటే ఏ లీడర్ నమ్మేటట్లేదు. ఒక్క నిమిషం ఆగు, ఒక్కసారి పట్నం మహేందర్ రెడ్డికి కాల్ చేద్దాం. స్విచ్ ఆఫ్. సో ఎత్తట్లే. సరే, సో ఇది విషయం అయితే ఇది జెన్యున్గా వీళ్ళు ఉన్నారని లోకల్గా ఉన్న ఎప్పటి నుంచో ఇక్కడే పుట్టి పెరిగిన ఆయన షంబీపూర్ రాజు చెప్తున్నాడు. మరి ఎవరు వస్తున్నారు ఇందులోకి తేల్చాలి గవర్నమెంట్ తక్షణమే. ఈ మున్సిపల్ కమిషనర్ కూడా వీళ్ళ పక్షాన ఉంటారా అవతల పక్షాన ఉంటారా మీరు తేల్చుకోవాలి తక్షణమే, ఏదో ఒకటి తేల్చుకోవాలి.